వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీలో మూడు రకాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ నడుస్తోందా? ఒకటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అయితే, ఒకటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అయితే, ఇంకొకటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నడిపించేటువంటి కాంగ్రెస్ పార్టీయా? ఇన్ని అనుమానాలు బయటకు వస్తున్నాయంటే ఇవి బయట నుంచి వచ్చేటువంటి లీకులు కాదు. అంతర్గతంగా పార్టీలోనే ఉండేటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఆలోచింపజేస్తోంది. గాంధీ భవన్లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వస్తే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు, పక్క పార్టీ వాళ్ళు దీనిలోకి ఎందుకు వస్తారని చెప్పేసి. అదే జగిత్యాల్లో టికెట్ల పంపకాల విషయంలో పెద్ద యుద్ధమే జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని చెప్పేసి జీవన్ రెడ్డి ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి తలగొట్టుకుంటున్నారు పాపం. అట్లాంటి జీవన్ రెడ్డి పైన ఈరోజు వేటు వేయబోతున్నారు అన్నటువంటి లీకులు కూడా అదే గాంధీ భవన్ నుంచి వస్తాయి. అసలు గాంధీ భవన్లో ఏం జరుగుతోంది, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది, జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? రేవంత్ రెడ్డి నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా అంటే ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు. మరొకవేళ ముఖ్యమంత్రిగా ఉంటా అంటే అది వ్యక్తిగతంగా తీసుకుంటే ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అన్నదే ఇప్పుడు ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఆ కామెంట్ రాదు. రైట్, గాంధీ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, ఎట్లా చూడొచ్చు ఈ కామెంట్స్ని? కాంగ్రెస్ పార్టీలో ఒక భారీ కుదుపులాగా కనిపిస్తోంది ఈ కామెంట్స్. శ్రీకాంత్, ఖచ్చితంగా. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కోమటిరెడ్డి రాజగోపాల్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఇంకా ఎంతమంది ఇట్లాంటి వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వబోతా ఉన్నారో అనేది చెప్పి కూడా ఒక కీలకంగా మారబోతా ఉంది. ఎందుకంటే ఆయన ఒక అడుగు ముందుకు వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మరో 10 సంవత్సరాల పాటు తనే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్వయం ప్రకటితంగా ఒక ప్రాంతీయ పార్టీ నాయకునిలాగా మాట్లాడినటువంటి మాటలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలి అని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు కాంగ్రెస్ పార్టీలో ఇంకా కొంతమంది మద్దతు ఉందని చెప్పి కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కట్టర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును మొదటి నుంచి కూడా విమర్శిస్తూ వస్తూ ఉన్నారు. అయితే పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎవరు కూడా దీన్ని బహిరంగంగా వ్యతిరేకించలేదు. అయినప్పటికీ ఆయన టీడీపీ నుంచి వచ్చారు, ఇతర పార్టీ నుంచి వచ్చారు, ఇక్కడ అదృష్టం కలిసి వచ్చింది. పార్టీ అధిష్టానం కూడా ఆయనకు సీఎం పదవి ఇవ్వడంతో ఎవరు కూడా ఏమనలేకపోయాం. కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అంటే పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించడమే అని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనను సృష్టిస్తూ ఉంది. ఎందుకంటే ఆయనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీయే మాట తప్పింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అడ్డుపడతా ఉన్నారు అని చెప్పి అర్థం వచ్చే విధంగా కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించిన ఏవైతే మాటలు ఏవైతే రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇట్లా వ్యవహరిస్తోంది? కాంగ్రెస్ పార్టీ అనేకంటే కూడా డైరెక్ట్ ముఖ్యమంత్రి అందాం. ఎందుకంటే అప్పట్లో జానారెడ్డి అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ఆయన ఏం మాట్లాడినా సభాముఖంగానే మాట్లాడుతున్నారు. జానారెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడారు, రేవంత్ రెడ్డిని ఇప్పుడు ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఈ కామెంట్ అంటే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ నుంచి కూడా మనం మంత్రి పదవి వస్తుందేమో అని ఆశించాం, బట్ ఆయనకు ప్రభుత్వ విప్ ఇచ్చారు. బట్ రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏ మాత్రం పదవులు ఇవ్వట్లేదు, కనీసం ప్రభుత్వ విప్పు ఇవ్వడానికి కూడా పెద్దగా ఆసక్తి కూడా ఏం చూపలేదు. బట్ అయినా రాజగోపాల్ రెడ్డి మాత్రం ఒక రెబల్లాగా మారిపోయారు. ఈవెన్ మొన్న కూడా మునుగోడులో ఎక్సైజ్ సంబంధించినటువంటి శాఖ సందర్భంలో కూడా మునుగోడులో బెల్ట్ షాపులు కానీ, వైన్ షాపులు కానీ ఆ టైమింగ్ల విషయంలో కూడా ఆయన డైరెక్ట్గా వెళ్ళి క్లోజ్ చేయించారు. ఎక్సైజ్ ప్రభుత్వం వేరే ఎలా ఉంది, మునుగోడులో ప్రభుత్వం వేరే ఎలా ఉంది? ఎట్లా చూడొచ్చు రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి? అవును, ఆయన మొదటి నుంచి కూడా ఏదైతే మునుగోడు నియోజకవర్గంలో మాత్రం మధ్యాహ్నం 1 గంట తర్వాతే అక్కడ సిట్టింగ్ ఏదైతే ఉందో పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా మొదటి నుంచి ఆయన అదే చెప్తా వస్తూ ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే పేదవారు ఉంటారో, కూలి చేసుకునే వారు ఉంటారో వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇట్లా వైన్ షాప్లకు వెళ్ళడం వల్ల అక్కడ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించిపోతుంది. వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనపై ఉంది అని చెప్పి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ మాట్లాడిన పరిస్థితి మనం చూసాము. ఈ విధంగా ముఖ్యమంత్రి ఏదైతే తనకు మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ వస్తూ ఉన్నారు. తనకు మంత్రి పదవి అధిష్టానం ఆఫర్ చేసినా కూడా కొంతమంది అడ్డుకుంటున్నారని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రభుత్వంలో ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఆ 2 మంత్రి పదవుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రధానంగా ఇవ్వకపోవడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే రెడ్ల ప్రాతినిధ్యం అనేది ఎక్కువగా ఉంది. అదేవిధంగా తన కుటుంబంలోనే తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిలో ఆయన కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి ఈ కారణాల వల్ల ఆయనకు ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి కూడా ఆయనకు ఇండికేషన్స్ కూడా ఇప్పటికే ఇచ్చారు. ఒకవేళ తన అన్న రాజీనామా చేస్తే ఆ మంత్రి పదవి నుంచి తప్పుకుంటే ఆయనకి ఇస్తారని చెప్పేసి కూడా గతంలో కొన్ని వార్తలు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదని So, చెప్పి అయితే కొన్ని చర్చ అయితే గాంధీ భవన్లో కొన్ని రోజుల క్రితం జరిగింది. సో చూడాలి మరి. రాజీనామా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేస్తారని మాత్రం నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఖమ్మంకి 3 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు నల్లగొండకు 3 ఇస్తే ఏమిటి? ఖమ్మం క్లీన్ స్వీప్ చేసినప్పుడు నల్లగొండ క్లీన్ స్వీప్ చేసింది కదా. సో ఖమ్మం ఎంత కాంగ్రెస్ పార్టీ కంచుకోటలాగా మారిందో నల్గొండ కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోటే కదా అని చెప్పేసి ఈ వ్యాఖ్యలు కూడా వస్తాయి. చూద్దాం. ఎనీవే థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.